శ్రీ విష్ణు పురాణము 27వ అధ్యాయము. గత అధ్యాయములో భగవానుని యొక్క అవతారములు 21 అని తెలుసుకుని ఉన్నాము. వాటిలో కొన్నిటిని తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు ఈ అధ్యాయములో బలరామ అవతారము, శ్రీకృష్ణ అవతారములను గురించి తెలుసుకున్నాము. కంసుడు తన చెల్లెలకు దేవకిని వసుదేవునికిచ్చి వివాహమనర్చి తాను స్వయముగా సారథి చెల్లెలను అత్తవారింటికి సాగనంపుతూ ఉండగా అశరీరవాణి ఇట్లు పలికెను. దేవకీదేవి అష్టమ గర్భముచే కంసునికి మరణము కలదు అని చెప్పాను. అప్పుడు కంసుడు దేవకిని శిరస్సు ఖండించబోగా వసుదేవుడు బతిమాలి దేవకీనందలను ఎప్పటికప్పుడు తెచ్చేదనని భాష చేసి భార్య ప్రాణములు కాపాడుకోగా కంసుడు వారిద్దరినీ కారాగారమున బంధించెను. వసుదేవుడు చేసిన వాగ్దానముచే పుట్టిన బిడ్డలను కంసునికి అప్పగించెను. ఆ సమయమున శ్రీహరి తన నమ్ముకున్న యాదవులకు కంసుని వలన భయము కలుగునని తలంచి యోగ మాయాదేవితో ఇట్లు పలికెను. నీవు దేవకీదేవి గర్భమునందున్న నా ఎంసయ్యకు శేషుని తేజమును తొలగించి రోహిణీ గర్భమున ప్రవేశపెట్టము. నేను దేవకీ పుత్రుడినై జన్మింతును. నీవు యశోదకు పుత్రికగా పుట్టెదవు అని చెప్పగా యోగమాయ భూమికి వచ్చి దేవకీదేవి గర్భమున వెలుగొందుచున్న తేజమును తప్పించి రోహిణీ కడుపున ప్రవేశపెట్టెను. అందువలననే రోహిణీపుత్రునకు సంకర్షణుడు, బలభద్రుడు, రాముడు అని వ్యవహరించబడుచూ ఉండెను. ఇక యోగమాయకు ఆ ఆడబిడ్డ స్థానమున శ్రీకృష్ణుడు ఉంచబడి ఆ పసికందు దేవకీదేవి నందుని ఆజ్ఞ ప్రకారము తారుమారు మొరర్చబడెను. ఇట్లు అష్టమ గర్భమున ఆడబిడ్డ అని తెలుసుకున్న కంసుడు వధించుటకు పూనుకొనగా నిన్ను చంపువాడు రేపల్లిలో పెరుగుచున్నాడు అని ఆకాశమునకెగసి అంతర్ధానమయ్యెను. యోగమాయ యశోదచే గారాభముగా పెంచబడుతున్న శ్రీకృష్ణుడు బాల్యము నుండి తన లీలలను ప్రదర్శించెను. కాళీయ మర్దనము, గోవర్ధనగిరి పర్వతము ఛత్రం వలె చిటికెన వేలితో పట్టుకుని ప్రజలను రక్షించుట మొదలగున అద్భుతములు విన్న కంసుడు బలరామకృష్ణులను తీసుకుని రమ్మని అక్రూరుని రాయబారముగా పంపెను. మధురకు వచ్చిన బలరామకృష్ణులు సుధాముని ఇంటికి చేరి వారి పూజలు అందుకొని కంసదాసియగు కుబ్జచే గౌరవించబడి ఆమెను అనుగ్రహించి మరునాడు కంసుడు సింహాసనాసీనుడై ఉండి బలరామకృష్ణులను పిలిపించగా సభాప్రవేశం చేయుచున్న కృష్ణునిపైకి కువలయాపీడ మనే కుంజరము రాగా దానిని శ్రీకృష్ణుడు వధించగా మల్లయుద్ధమున చాణూర ముష్టికులను చంపగా కంసుడు బలరామకృష్ణులను బంధించమని భటులకు ఆజ్ఞ ఇవ్వగా బలరామకృష్ణులు కంసుని వధించిరి. కంసవధానంతరము దేవకీ వసుదేవులను చెరవిడిపించి నిజ నివాసము చేరుకొని గర్గుని వద్ద విద్యలు నేర్చుకుని సౌందీపుని వద్ద కూడా కొన్ని విద్యలు నేర్చుకున్నారు. తదుపరి రేవతిని బలరాముడు, రుక్మిణిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకునిది. సమంతకమణిని అపహరించనని శ్రీకృష్ణునిపై నింద వేయగా దానిని బాపుటకై జాంబవంతుని వద్ద ఉన్నది ఆ మణి అని తెలుసుకుని జాంబవంతునితో యుద్ధము చేసి జయించి జాంబవతిని వివాహము చేసుకుని సమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చి కూతురైన సత్యభామను పెండ్లాడి తదుపరి అష్టాభార్యలను పెండ్లాడి చెల్లెలు అయిన సుభద్రను అర్జునునికిచ్చి వివాహము చేసి పాండవులకు దాయాదులకు రాజ్యతగువులకు రాయభారి అయి కురుక్షేత్ర యుద్ధమున అర్జున రథసారథి అయి గీతను ఉపదేశించి లోక సంరక్షణకు అనేక కార్యములు చేపట్టి ధర్మరాజుచే అగ్రతాంబూలము
అందుకోబోగా దుర్భాషలాడిన శిశుపాలుని తన సుదర్శనముచే శిశుపాలుని వధించెను. శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తిని తన బాల్య స్నేహితుడైన ఉద్ధవునకు చెప్పి అరణ్యమునకు వెళ్ళగా అక్కడ విశ్రాంతి తీసుకునుచూ ఉండగా శ్రీకృష్ణుని పాదమునకు బోయవాని బాణము తగులగా అది తగలగానే శ్రీకృష్ణుడు మరణావస్థకు చేరుకోగా బోయవాడు తన పొరపాటుకు పరిపరి విధముల దుఃఖించగా అది విధికృతము, తప్పించుట ఎవరితరము అని తను వీడి పరమపదము పొందెను శ్రీకృష్ణ భగవానుడు. తదుపరి అధ్యాయములు కొన్ని అవతారములను గురించి తెలుసుకుందాము.